ఇంకోటేంటంటే రేణుకానమ్మ నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నన్ను టార్చర్ చేస్తున్నారు అవనంటే, అదే పోలీస్ స్టేషన్‌కి నువ్వు కూడా వెళ్ళావు కదా! అలాంటప్పుడు నువ్వు కూడా కంప్లెయింట్ ఇచ్చే అవకాశం నీకుంది. కానీ అక్కడ నీకు హక్కు లేదు. ఎందుకంటే మీరక్కడ వేరే ఒక తప్పు అనేది జరిగింది గనక మీరక్కడ కంప్లెయింట్ ఇయ్యలేదో ఏమో. ఒకవేళ మీరు కంప్లెయింట్ ఇచ్చి మీరు ఇందాక చెప్పారు కదా! నాన్న రభస చేసింది, బయట నాతో మాట్లాడింది. అప్పుడు మీరు ఒక కంప్లెయింట్ ఇచ్చేది అంటే నిజంగా మీ ఇద్దరి మధ్యన ఏ రిలేషన్‌షిప్ లేకపోయింటే మీరు ఇచ్చిన కంప్లెయింట్‌ని డెఫినెట్‌గా పోలీస్ స్టేషన్‌లో అలాగ వాళ్ళు ఇట్లా వేసేసి అదే కదా చెప్తున్నాను. ఈవిడ ఆ తప్పుడు మాటలు మాట్లాడిందని ఆవిడ ఆయనకి ఫోన్ చేసేసింది. ఈయన వెళ్ళిపోయి ఆవిడకి రూమ్ తీసేసాడు, పెట్టేశాడు. అంటే వీళ్ళిద్దరూ ఒక అవకాశం కోసం వెయిట్ చేసిన. అదే అన్నారు కదా, చెప్పుచ్చు కొట్టాలి అమ్మాయిని పిలిచి జుట్టు పట్టుకొని పోలీసు ఏంటమ్మా నీ మొగుడు గురించి నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, రా ప్రూవ్ చేయంటే అప్పుడు ఇది అయిపోయేదిగా. వాళ్ళు అదే మొగుడిని వెళ్ళి ఒళ్ళ పడ్డావుగా, నువ్వు తెచ్చుకున్నావు, ఎందుకు తెచ్చుకున్నావు అడుగుతున్నావు అదే మొగుడిని ఒళ్ళు. సమాధానం లేదుగా. ఇంకోటి ఏంటంటే ఇది ఫ్రెష్గా నిన్న అంటే ఒక 2-3 నెలల క్రితమే ఇది విత్డ్రా అయిన కేసు అమ్మ. ఏదైతే నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇట్లా ఆయన ఓపెన్గా చెప్తున్నారు కనుక నువ్వు ఆయనని డైవర్స్ ఇచ్చి ఆయన రిలీవ్ చేయదు ఒకటి మాత్రం. ఎందుకంటే మేడం రిలీవ్ చేసినంత మాత్రాన నీవు ఇబ్బందులు పడిపోతావు కనుక ఆయనకి నువ్వు ఏవైతే ఇవి కేసెస్ ఏవైతే ఉన్నాయో ఇది పర్సూ చేయమని కూడా మేము చెప్పము. కానీ డైవర్స్ ఇచ్చి మాత్రం ఆయన రిలీవ్ చేయకము. ఎందుకంటే ఆయనకు ఒక హుక్ అనేది ఉండాలి. పిల్లలు భార్య అనే రెస్పాన్సిబిలిటీ లేకపోతే మేడం ఇట్లాంటి వాళ్ళు రేపొద్దున అమ్మాయి డైవర్స్ ఆయన వేసినా కూడా రేపొద్దున ఈ పేపర్స్ కూడా నీకు పనికొస్తాయమ్మా. ఎందుకంటే నీకు తెలియట్లా, నీ కోర్టుకు వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడాలో ఏమో తెలియట్లేదు కనుక నాకు ఇష్టం లేదని చెప్పేసి ఆయనకి ఎవరైనా అడ్వైజ్ ఇచ్చి అంత లీగల్ నాలెడ్జ్ ఆయనకు ఉంది కనుక రేపొద్దున ఆయన డైవర్స్ ఇచ్చినా కూడా నీకు ఈ పేపర్స్ ఏవైతే ఉన్నాయో నీకు బాగా పనికొస్తాయి. ఎందుకంటే నీకు తెలియకుండా అమాయకత్వంతో నువ్వు ఇవన్నీ విత్డ్రా చేసుకున్నావు. కానీ ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి అని అంటే కోర్టుకు రేపొద్దున ఆయన నీకు రేపు వేసే కేసు ఏముంటుందంటే ఓన్లీ డైవర్స్. అది మనం బాగా గుర్తుపెట్టుకోమా. అది నాకు తెలియలేదు అని చెప్పేసి నువ్వు రేపొద్దున అన్నా కూడా నీ జీవితం నీ చేతుల్లోంచి వెళ్ళిపోతుంది. కనుక ప్రాపర్ అడ్వైస్ తీసుకుని ఎక్కడ ఏం మాట్లాడాలో అది తెలుసుకోమ్మా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మేడం ఆ అమ్మాయికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఏం చేసినా కూడా ఏమన్నా కూడా ఆల్రెడీ 498లో ఉన్నావు, మళ్ళీ వెళ్ళిపోయావు కనుక రేపొద్దున ఎప్పుడైనా కూడా అమ్మాయి కేసు మళ్ళీ రీఓపెన్ చేసే అవకాశం ఉంది. మళ్ళీ ఒక చిన్న కంప్లైంట్ కనుక ఇస్తే మాత్రం మళ్ళీ మేడం ఇది మళ్ళీ రీఓపెన్ అవుతుంది, మళ్ళీ సేమ్ యాక్షన్ జరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక అదొక్కటి మాత్రం నీకు తెలుసుకుని ఏం కంప్లైంట్స్ ఇస్తున్నావు ఏం చేస్తున్నావు అని తెలుసుకుని మాత్రం నువ్వు కంప్లైంట్ మాత్రం ఇవ్వాలి. అది ఇప్పుడు ముందు అంటే అది అమ్మాయికి ముందు అమ్మాయి తెలియాలి. ఇప్పుడు అమ్మాయి అతని నీడలోనే నేను ఉండిపోతానంటే అదేదో సినిమా డైలాగ్లా చెప్తున్నావమ్మా, అది కుదరదు. నువ్వు నీడని సెలెక్ట్ చేసుకోవడం కరెక్ట్ నీడని సెలెక్ట్ చేసుకోవాలి. 100 నీడలు ఉన్నాయి, ఇంకొకరి మొగుడిని తీసుకొచ్చి ఆ నీడలో నేను ఉంటానంటే ఎవరు ఒప్పుకోరు. సరే నీ సైడ్ కాసేపు మాట్లాడదాం, అమ్మాయి నన్ను రచ్చరచ్చ చేసింది అంటే రచ్చ చేసినది రోడ్డు మీదకి వచ్చి చెప్పుచ్చు కొట్టేది పద్ధతి, అప్పుడు నువ్వు రైట్. నేను చేయని తప్పుగా అమ్మాయి మాట్లాడిన రోడ్డు మీద నువ్వు 10 మంది ముందు ప్రూవ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టుంటే అప్పుడు నువ్వు గొప్పదాన్ని. సో మీ ఇద్దరి రిలేషన్షిప్ అన్నది ఎవడు కూడా ఇక్కడ హర్షించరు. ఎవరు హర్షించాలనేది పక్కన పెట్టండి. మనకన్నా ఒక నాలెడ్జ్ ఉంది కదా, మనకన్నా ఒక బుద్ధి ఉంది కదా, మనకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది కదా. మనమైతే జంతువులం కాదు కదా. జంతువులకంటే మనుషులకి జంతువులకి తేడా ఏంటి? அவன் அழகா தப்பிச்சு வருவான். உன் வேலை என்னவோ அதை மட்டும் பாரு. புதக்குழியா இருக்கிற பாதைக்கு போக வேண்டாம்னு சொல்றேன், நீங்க கேட்க மாட்டேங்கிறீங்களே. எல்லாத்துக்கும் கடைசியா ஒரே ஒரு வார்த்தை சொல்றேன் அத்தை, தெய்வம் கொடுக்கறத யாராலையும் தடுக்க முடியாது. தெய்வம் கொடுக்க மறுக்கிறத யாராலையும் கொடுக்கவும் முடியாது. தங்கதுரைக்கான தண்டனை ஆண்டவனோட கைவசம் தயாரா இருக்கு. முடிஞ்சா நீங்க காப்பாத்திக்கோங்க. பிரியாணி பாத்திரத்தில் நெய், கடலை எண்ணெய், பட்டை, மராட்டி மொட்டு, கல்பாசி, ஏலக்காய், பிரியாணி இலை, வெங்காயம், பூண்டு, முந்திரி, பிரியாணி மசாலா, தக்காளி, கல் உப்பு, மஞ்சள் தூள், கொத்தமல்லி, புதினா சேர்த்து நன்கு வதக்கவும். பின்னர் மட்டன், தயிர், சிறிது தண்ணீர் ஊற்றி கலந்து அதனுடன் சீரக சம்பா அரிசி சேர்த்து கொதித்த பின் பச்சை மிளகாய், புதினா சேர்த்து இறுதியாக தம் போட்டு இறக்கினால் சுவையான கொங்கு நாடு வெள்ளை மட்டன் பிரியாணி தயார். இப்போ உனக்கு கால் உடைஞ்சிருக்கும். தனோ பார்த்து சூதானமா நடந்துக்கோ. இந்த வீடு பயங்கரமான காடு மாதிரி, யாரு அழிப்பாங்கன்னே தெரியாது. அக்கா இப்ப நான் என்னக்கா பண்றது? யோசிக்கவே யோசிக்காத. உன் புருஷன் தலையில நறுக்குன்னு 4 கொட்டு கொட்டி சம்மதிக்க வச்சிரு, புரியுதா? சரிக்கா. முதல்ல அந்த வேலையை பாரு, போ போ.
செல்வி எங்க போயிருக்கான்னு சொல்லு. அதான் நீங்க சொன்னீங்களேம்மா அவங்க அம்மா அப்பா வீட்டுக்கு போயிருக்காங்க. கரெக்ட், அப்படிதான் சொல்லணும். சரி, சந்தோஷ்க்கு லெமன் டீ கொடுத்துட்டு உடனே வந்துடணும், புரிஞ்சுதா? சரிங்கம்மா. எப்படி? ஐயோ, உனக்கு கிரிமினல் மைண்ட் இல்லடி, நீயே கிரிமினல் தான் என் தங்கம். ஒரு நிமிஷம். இதோ வரேங்க. நல்ல லூசு குடும்பம்டாது, என்ன சொன்னாலும் நம்புதுங்க.